రావాలి. వెనక్కి తోయేస్తాను బుజ్జినా పైకి నాకు చేతులు కొంచెం వదిలితే నువ్వు ముందు నా వెనకన్నా ఉండు హైట్ సార్
ఇక్కడ లోక ఇక్కడ ముందు పెట్టినారు ముందు పెట్టినారు కొంచెం ముందు పెట్టు రాజన్న ఒక్కరోజు రావాలా వదిలేసి వదిలే పెట్టిన కథలు చెప్పకండి ఇంకొంచెం వెనక్కి రావాలి నాకు ప్రేమ వస్తుంది బెడ్ సామన్నా వస్తుంది సార్ ఓకే కదిరి బాగా ఓకే సార్ ఓకేనా 65 కమిషనర్ ఓకే సార్ చాలా సంతోషం. దశాబ్దాల సమస్య నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జి, అద్వాన్నపు రోడ్డు చిన్నపాటి వర్షానికే మునిగిపోయే రోడ్డు, వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి, పాదచారులకి సరైన వంతెన లేక అనేక రకాల ఇబ్బందులు. ఈ ఇబ్బందుల్ని, ఈ అద్వాన్నపు రోడ్డుని, ఈ యొక్క నీళ్ల సమస్యని అన్నిటినీ గుర్తుంచుకుని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో కోటి 17 లక్షల రూపాయలు, అక్షరాల కోటి 17 లక్షల రూపాయలు గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు విషయం చెప్పిన వెంటనే స్పందించి దీనికి మన కమిషనర్ నన్నల గారి చేత నిధులు విడుదల చేయించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. రోడ్డే కాకుండా, ఆ యొక్క ఫుట్పాత్తే కాకుండా, ఆ యొక్క ప్రధానమైన నీళ్ల సమస్య ఏదైతే ఉందో, డ్రైనేజ్ నీళ్లు, వర్షం నీళ్లు కలిసి పంపింగ్ చేయాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో కల్వర్టు కూడా రికార్డు స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇంజనీర్లు చెప్పినటువంటి సలహా సూచనలు, భవిష్యత్తులో భారీ వర్షాలు వస్తే తప్ప చిన్నపాటి వర్షాలు వస్తే నీళ్లు నిలువ ఉండే పరిస్థితి లేదని చెప్పని ఇంజనీర్లు చెప్పారు. అయినా కూడా మనకి నవంబర్ నెల పరీక్షా సమయం, నవంబర్ నెలలో భారీ వర్షాలు వస్తాయి. ఆ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థితిగతులను చూసి సమస్య పరిష్కారం అయిందంటే సంతోషం. కానప్పుడు మళ్లీ కమిషనర్ గారితో మాట్లాడి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూస్తాము. ఏది ఏమైనా రోడ్డు అయితే ఒక అర్థంలాగా తయారైంది. అంతకుముందు ఈ రోడ్డు స్కూటర్లు, ఆటోల్లో పోతుంటే, సైకిళ్లలో పోతుంటే అనేక రకాల ఇబ్బందులు, గుంతల రోడ్డు. ఈ యొక్క పరిస్థితుల్లో ఒక మంచి రోడ్డు వచ్చింది, మంచి ఫుట్పాత్ పాదచారుల కోసం వచ్చింది, ఆహ్లాదకరం బొమ్మలు వచ్చాయి, కల్వర్టు కూడా వచ్చింది, అది కూడా పూర్తి చేశాం. కానీ ఇందాకే చెప్పినట్టు నవంబర్ నెలలో వర్షాకాలం కాబట్టి అప్పుడు పరిస్థితులు చూసి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయితే సంతోషం, లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు మళ్లీ చూస్తామని, దీనికి కొనసాగింపుగా దీని వెంటనే ఇటుపక్క ఏదైతే ఆ యొక్క ఇటుపక్క ఈ యొక్క కాలువ కూడా పూడికి చేతలకి కార్పొరేషన్ అధికారులు సిద్దం చేశారు. రాబోయే రోజుల్లో ఇరిగేషన్ అధికారులు ఇంకా ట్రైన్లు కూడా అక్కడ కడతారు. అక్కడితో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది.
ఈ యొక్క 1,15 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఈ అధ్వాన్నపు రోడ్డు మంచి రోడ్డు చేయటం, ఏదైతే కల్వర్ట్ కట్టడం, ఏదైతే పాదచారుల వంతెన, అన్నిటికీ మించి సర్వాంగ సుందరంగా ఈ రోడ్డుని తీర్చిదిద్ది దీన్ని పుట్టమరెడ్డి సార్షరెడ్డి అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నారు. పుట్టమరెడ్డి సార్షరెడ్డి ప్రముఖ నిర్మాత, గీతాంజలి, ఘర్షణ లాంటి ప్రముఖ చిత్రాల నిర్మాత, జనసేన నాయకులు నా మిత్రుడు చిత్తమూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి మనవడు సాహర్ష రెడ్డి, పుట్టమరెడ్డి సాహర్షరెడ్డి 10th క్లాస్ చదువుతున్నారు. ఎందుకు వీరి చేత ప్రారంభించామంటే ఫ్యూచర్ జనరేషన్, భావితరం ఫ్యూచర్ జనరేషన్. ఈరోజు ప్రపంచంలో భారతదేశం అతి శక్తివంతమైన దేశంగా అవతరిస్తూ ఉంది. అగ్రరాజ్యాలకి ధీటుగా శక్తివంతంగా తయారవుతుంది. ఎవరు ఎన్ని యుద్ధాలు చేసినా, శత్రు దేశాలు లేదు వెన్నుపోట్లు పొడిచినా, లేదు వాణిజ్య యుద్ధాలు చేసినా, సుంకాలతో యుద్ధాలు చేసినా, అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమి కొన్ని తరాలుగా అనేక రకాల యుద్ధాలని, అనేక రకాల దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్న భారతదేశంలో కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అన్న భావనతో భారతీయులంతా ఒక్క తాటి మీద ముందుకు సాగుతున్నారు. ప్రపంచంలో భారతదేశం అగ్రరాజ్యం అనేదానికి అతి త్వరలోనే ఖచ్చితంగా రోజులు వస్తాయి. అందుకే భావితరం పుట్టమరెడ్డి సహస్రరెడ్డి, ఆ యొక్క పుట్టమరెడ్డి సహస్రరెడ్డి చేతుల మీదుగా భావితరం ఫ్యూచర్ జనరేషన్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు విషయంలో మంత్రి పొంగూరు నారాయణ గారికి, కమిషనర్ నందన్ గారికి ధన్యవాదాలు తెలిపినట్టే మరొకరికి కూడా నేను ధన్యవాదాలు తెలపాలి. ఎందుకని చెప్తున్నానంటే 60 రోజులు సమయం అనుకున్నాం, కానీ 50 రోజుల్లోనే పూర్తి చేశాం. ఈ పూర్తి చేసేదానికి కారణం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్, మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు రోజుకు 2 సార్లు ఈ యొక్క రోడ్డు మీద ప్రత్యేకంగా పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయపరుచుకుని అక్కడి నుంచి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డితో తరచుగా మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఈ యొక్క రోడ్డు నిర్మాణం, ఈ యొక్క డ్రైన్ నిర్మాణం, ఈ యొక్క ఫుట్పాత్ ఇవన్నీ పూర్తయినాయంటే దానికి ప్రధాన కారణం నందిమండలం భానుశ్రీ గారు. ఒక్కసారి అందరూ చప్పట్లతో భానుశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ, వారి భర్త తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, చురుకైన కరుకైన యువకుడు, రాజకీయాల పట్ల ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి. అటు కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ, వీరందరూ కూడా నందిమండలం భానుశ్రీ గారికి సహకరించారు. రికార్డు స్థాయిలో ఇది పూర్తయింది. దానికి ప్రత్యేకంగా అభినందనలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఎన్నికల వేళ మరుగులు పెట్టిస్తూ ఈ వయసులో చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు. వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు, అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అండగా ఉన్నారు. అన్నిటికీ మించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఈనాడు క్వాంటం వేర్, ఒకనాడు 25 ఏళ్ల ముందు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి స్పందించినంత వేగంగా స్పందించి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా, ఎందుకంటే నెల్లూరు రూరల్కి ఎంత చేసినా తక్కువే, నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. మా కమిషనర్ నందన్ గారు అన్ని రకాల సహకరిస్తున్నారు. మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరాన్ని ఏ విధంగా చూస్తున్నారో నెల్లూరు రూరల్ను కూడా అదే విధంగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి స్థాయిలో వారు సహకరిస్తూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలతో ఎక్కడా కూడా వివాదాలు, ప్రతివాదాలు లేకుండా కలిసి వచ్చే అందరినీ కలుపుకొని ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా తెలుగుదేశం పార్టీయా, మిత్రపక్షాలు జనసేన, బీజేపీ, లేదు ప్రతిపక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, కమ్యూనిస్ట్ పార్టీలా, కాంగ్రెస్ పార్టీయా తేడా లేకుండా కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామి నిలబెడతామని 10 కాలాల పాటు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
ఎప్పుడు అభివృద్ధి పనులు జరిగాయంటే ఫలాని కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అప్పుడు అని ప్రజలందరూ కూడా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. ఇంకా సూచనలు సలహాలు చెప్పాలని, ఏదైనా సరే విమర్శలు సైతం చెప్పాలని, సద్విమర్శలు అయితే నేను సిద్ధంగా ఉన్న స్వీకరించేదానికి. చిట్ట నా మాటలు ముగించే ముందు ఒక మాట, ఈ రోడ్డు అధ్వానంగా ఉంది నాకు తెలుసు. కానీ ఒకరోజు మహేష్ గారిని ఒక టీచర్ హర్నాపురంలో ఉంటారు, మహేష్ గారిని టీచర్ నాకు ఫోన్ చేశారు. వారెవరో నాకు పరిచయం కూడా. నేను మహేష్ గారండి టీచర్ నేను. చెప్పండి సార్ చెప్పండి అన్న, అధ్వానంగా ఉంది ఆ రోడ్డు, ఎక్కడెక్కడో రోడ్లు వేస్తున్నారు, రోజు 1,00,000 మంది ఈ దారి గుండా వెళుతూ ఉంటారు, ఇక్కడ రోడ్డు ఎందుకు వేయాలి? నిజమే కదా ఆయన ఆవేదన అని చెప్పని వెంటనే పక్క రోజే కమిషనర్ గారు తీసుకుని ఇక్కడికి వచ్చి చూసాం. దేవుడు దయతలిచాడు, పొంగూరు నారాయణ గారు సహకారం అందించారు. అంతిమంగా కామన్ మ్యాన్ ఒక టీచర్ ఫోన్ చేస్తే స్పందించి చేశాన తృప్తి నాకు మిగిలింది. ఈ యొక్క సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను శ్రీధర్ తాతని. వెరీ హార్డ్ వర్కింగ్, ప్రతి నిమిషం ప్రజల కోసం ఏం చేయాలో డెవలప్మెంట్ ప్రతిదీ అన్నీ చూస్తూనే శ్రీధర్ తాత చాలా హార్డ్ వర్కింగ్గా ఉన్నారు. ఇంకా ఫ్యూచర్లో చాలా చేస్తారు. అండ్ దానికి అందరికీ నమస్కారం అండి. నెల్లూరు నగర ప్రజల దశాబ్దాల చిరకాల కళ ఈరోజు నెరవేరింది. ఇది గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సహాయ సహకారాలతో, మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు అందరూ కూడా కలిసి, ముఖ్యంగా భానుశ్రీ గారు అయితే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవ్రీడే దీని మీద ప్రత్యేక చొరవ చూపించారు. అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారు కూడా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా ఈ రోడ్డుని, ఈ కల్వర్ట్ని తీర్చడంలో మరి కొన్ని అవాంతరాలు ఎదురైనప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్లాము. ఏది ఏమైనా ఈరోజు ఒక సర్వాంగ సుందరంగా ఒక మంచి రోడ్డు, ఒక 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక పైప్ కల్వర్ట్ కూడా సరిగా పనిచేయట్లేదండి. దాన్ని కూడా తీసి అదనపు భారమైనప్పుడు కూడా దాన్ని మనం సహృదయంతో ముందుకు తీసుకెళ్లాము. ఆ కల్వర్ట్ని బాక్స్ కల్వర్ట్గా మార్చాము. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అతి తక్కువ కాలంలో చేసినందుకు ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే గారి యొక్క ఉన్నటువంటి ముందు చూపు, అదేవిధంగా వారి యొక్క సోదరులు భానుశ్రీ గారు అందరూ కూడా సహకరించారు. మదన్ మోహన్ రెడ్డి గారు అందరూ కూడా, వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ విధంగా నెల్లూరు రూరల్ చూసుకున్నట్టయితే రేపు సోమవారం రోజున పొదలకూరు రోడ్డు ప్రారంభం కాబోతా ఉంది. ఈ విధంగా వేగవంతంగా కిలోమీటర్లు 100 కిలోమీటర్ల ట్రైన్లు కానివ్వండి, రోడ్లు కానీ జరుగుతూ ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది ఆక్రమణదారులు కొత్తగా కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేస్తామంటే మళ్ళీ వాటిపైన ఆక్రమణలు చేస్తూ ఉన్నారు. 4 లక్షల రూపాయలు పెట్టి ఆక్రమణ తొలగిస్తూ ఉంటే మళ్ళీ ఆక్రమణ చేస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో, అదేవిధంగా అందరి ప్రజల యొక్క సహకారంతో ఈ నగరాన్ని మనం ఎంత సుందరంగా అయితే తీర్చిదిద్దుతున్నామో దాన్ని నిలబెట్టడానికి అందరూ సహకరించాలని, ఆక్రమణదారులు ఎక్కడంటే అక్కడ ఫుట్పాత్ల మీద బండ్లు పెట్టడము లేదా బంకులు పెట్టుకోవడం, ఒకరి స్వార్థం కోసం 10 మందికి ఉపయోగపడే రోడ్లని, ట్రైన్లని ఆక్రమించొద్దని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మంత్రివర్యులు కూడా సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా సహకరించారని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ సమక్షంలో కమిషనర్కి ఒక మాట చెప్తూ ఉన్నాను. మీరు చెప్పింది 100% నిజం. దాంట్లో ఎలాంటి అనుమానం ఎక్కడ రాజీ పడవద్దు. ముందుగా వారికి తెలియజేయండి, లేదనుకుంటే గట్టి చర్యలు తీసుకోండి. ఒక్కరి కోసం 1000 మంది ఇబ్బంది పెట్టాలంటే అది పద్ధతి కాదు. అదేవిధంగా మనం డ్రైన్లు కడుతూ ఉన్నాం. ఆ డ్రైన్లు అవుట్లెట్లు అన్ని ఆక్రమించేస్తున్నారు. డ్రైన్లు అవుట్లెట్లు ఆక్రమించి వాటిని మూసివేసిన తర్వాత ఈ డ్రైన్లు కట్టేంత కట్టుకుంటేంత. కాబట్టి ఎక్కడైతే డ్రైన్లు అవుట్లెట్ మూసేస్తున్నారో ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకి, మున్సిపల్ అధికారులకి చెప్పి ఉన్నా, వారం రోజుల నుంచి అదే పనిలో ఉన్నారు. మొత్తం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కడైతే అవసరం లేని చోట మేము వెళ్ళాం. కానీ అవసరం ఉండే చోట ఎంత పెద్ద బిల్డింగ్ అయినా, ఎంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అయినా, ఎంత పెద్ద ఆక్రమణ అయినా తొలగించి తీరుతాం. దాంట్లో 2 ఆలోచిస్తారు. సుమరన్న
సుందరన్న అడ్డు ఒక నిమిషం గిరి మాట్లాడతాను. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరులో ఉన్న రామలింగపురం అండర్వేటికి సంబంధించి దాదాపు 1,15 లక్షల రూపాయలతో మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీంట్లో 60 లక్షల రూపాయలతో ఏదైతే 600 మీటర్ల రోడ్డు కానీ 60 మీటర్లతో 30 లక్షల బాక్స్ కలౌట్ కానీ అదేవిధంగా ఫుట్పాత్ మీద టైల్స్ కానీ ఇవన్నీ కూడా వేసి దీనికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవి లేకుండా చేయడానికి 60 రోజులుగా అందరం కలిసి అటు కార్పొరేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ఆర్ఎంబీ వారు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్ సురేష్ గారు కానీ స్థానికంగా ఉన్న నాయకులు వానశ్రీ గారు మదన్ కుమార్ రెడ్డి గారు మిగతా అందరూ స్థానిక నాయకులు అందరితో కలిసి 10-15 సార్లు దీని మీద వచ్చి అందరినీ కూడా ఎప్పటికప్పుడు అందరి సలహాలు సూచనలు తీసుకుని దీన్ని పూర్తి చేయడం నిజంగా కూడా చాలా సంతోషం. ప్రత్యేకంగా ఇన్ని రోజులు ఈ ట్రాఫిక్తో లేనందుకు సహకరించిన నెల్లూరు నగర ప్రజలందరికీ అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి రెడ్డి గారికి అందరం కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారో ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిరంతరం కూడా ప్రతిరోజు కూడా ఏదో శంకుస్థాపన ఏదో ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానిక కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ కమిషనర్ నందన్ గారికి, మిగతా ఇంజనీరింగ్ సిబ్బందికి కానీ ఆర్ఎంబీ వారికి కానీ కాంట్రాక్టర్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మర్చిపోయినా అనుకోవాలి సీరియస్ చూస్తా ఉన్నాను.